శుభోదయం. ఈ రోజున కాన్సెప్ట్ వచ్చేసి బేస్ మెథడ్లో స్క్వేర్స్ ఎలా చేయాలి. స్క్వేర్ అంటే అర్థం ఏంటి? సేమ్ నెంబర్ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. క్యూబ్ అంటే సేమ్ నెంబర్ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. టు ద పవర్ ఆఫ్ 4 అంటే సేమ్ నెంబర్ని 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి. మనం ఏం చేస్తున్నాము? బేస్ మెథడ్లో స్క్వేర్స్ అనేవి ఎలా సాల్వ్ చేస్తాము? వితౌట్ పెన్ పేపర్ డైరెక్ట్ ఆన్సర్ చెప్పచ్చు. అయితే ఇందులో పదం ఏంటి? బేస్. బేస్ అంటే నిన్న క్లాస్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. బేస్ ఈజ్ ఎనీ నెంబర్ విచ్ ఈజ్ ఏ పవర్ ఆఫ్ 10 అంటే 10, 100, 1000, 10,000 వీటన్నిటి మన బేస్ అంటాం. మరి బేస్ మెథడ్లో స్క్వేర్స్ ఎన్ని మోడల్స్ ఉంటాయంటే 2 మోడల్స్ ఉంటాయి. మొదటి వచ్చేసి లెస్ దెన్ బేస్ ఉంటుంది, రెండోది వచ్చేసి మోర్ దెన్ బేస్ ఉంటుంది. అంటే మన బేస్ తెలుస్తున్నాం ఫస్ట్, తర్వాత స్క్వేర్స్ అని మనకు తెలుసు. అంటే ఇచ్చిన నెంబరు ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే నెంబర్ చూసి మనము ఈ బేస్ మెథడ్ స్క్వేర్స్ అప్లై చేయించే ఫార్ములా ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఆ ఇచ్చిన నెంబరు ఏదైతే స్క్వేర్ చేయమన్నాడో ఆ నెంబర్ వచ్చేసి నియర్ టు బేస్ ఉండాలి. నియర్ టు బేస్ అంటే అర్థం ఏంటి? ప్లస్ ఉండొచ్చు, బేస్ మీద ప్లస్ ఉండొచ్చు, బేస్ మీద మైనస్ ఉండొచ్చు. మనం ఏం చేసాము? ముందు వీడియోలో క్రాస్ సబ్ట్రాక్షన్ చేసాము. అందులో 2 నెంబర్స్ లెస్ దెన్ బేస్ చేస్తాము. నెక్స్ట్ ఏం చేస్తాము? క్రాస్ అడిషన్ చేస్తాం తర్వాత వీడియోలో. అప్పుడు ఏమవుతుంది? ఆ 2 నెంబర్స్ మోర్ దెన్ బేస్ ఉంటుంది. అప్పుడు ఆ విషయం మాట్లాడతాము. ప్రస్తుతం వచ్చేసి బేస్ అంటే పవర్స్ ఆఫ్ 10, స్క్వేర్ అంటే సేమ్ నెంబర్ 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. అట్ ద సేమ్ టైమ్ 2 నెంబర్స్ ఎలా ఉండాలి? నియర్ టు బేస్ ఉండాలి. నియర్ టు బేస్ అంటే మోర్ దెన్ బేస్ ఉండొచ్చు, లెస్ దెన్ బేస్ ఉండొచ్చు అనమాట. ఏదైనా పాసిబిలిటీ ఉందన్నమాట. అంటే ఎంత డిఫరెన్స్ ఉండాలి సార్ అంటే టేబుల్స్ ఎంత పర్ఫెక్ట్ అయితే అవుతామో అంత డిఫరెన్స్ ఉండాలి. సపోజ్ 12 టేబుల్ వచ్చు, 20 టేబుల్స్ ఈజీ నేర్పిస్తుంది. 20 టేబుల్స్ అనేవి నేను చెప్పా. 16, 17 జా 20 టేబుల్స్ మనం వీడియో చేసాం అనమాట. ఫస్ట్ ఉంది స్టార్టింగ్ ఫస్ట్ వీడియో అదే ఇంట్రడక్షన్ తర్వాత అదే అనమాట. సో 16, 7 జార్ మీరు టేబుల్ వచ్చు అంటే 17, 70 సపోజ్ ఉంది స్క్వేర్ కాబట్టి అంటే 19 జార్ అంటే మనం ఫార్ములా చెప్పాము. 9 9 జార్ 81, 1 ఉంది. 19 + 8 27 + 30 361 అనమాట. అట్లా మనం ఆలోచన చేసినట్టయితే బొమ్మ అనేది మైండ్లో కనబడుతుంది. లేదన్నట్టయితే బట్టి పట్టండి. 11 స్క్వేర్ 121, 12 స్క్వేర్ 144, 169, 196, 224 బట్టి పట్టినట్టయితే 90 నెంబర్ బట్టి పట్టింది. అప్పుడు బెనిఫిట్ ఏంటంటే మన బేస్ నియరెస్ట్ నెంబర్ స్క్వేర్ ఇచ్చాడు. ఆ డిఫరెన్స్ వచ్చేసి 19 డిఫరెన్స్ ఉన్నట్టయితే మనము ఆన్సర్ డైరెక్ట్ వేయచ్చు. ఇది యూనివర్సల్ ఫార్ములా. అంటే నియర్ టు బేస్ ఉండాల్సిన అవసరం లేదు. ఎంత దూరం ఉన్నా సరే ఆన్సర్ వస్తుంది. అయితే మనము వేరే ఫార్ములాస్ ఉండబట్టి దీన్ని బేస్ మెథడ్ స్క్వేర్స్ అనబట్టి బేస్ నియరెస్ట్ చేస్తాం అనమాట. ఇందులో 2+ ఫార్ములా ఉంటుంది అనమాట. చాలా లెంతీ ఫార్ములా అది అలా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పారు. ఏదో 113 స్క్వేర్ ప్లస్ 243 స్క్వేర్ ప్లస్ అట్లా 5 సెట్స్ వేసి ఆన్సర్ డైరెక్ట్ వేయచ్చు. అన్ని స్క్వేర్స్ చేసి ఎడిషన్ చేయొచ్చు అని చెప్పి అది డ్యూప్లెస్ ఫార్ములాలో ఉన్నటువంటి గ్రేట్నెస్ అనమాట. సరే మనం ఏం చేస్తామంటే ఆ ఫార్ములా మనకు తెలిసినట్టయితే ఎంత పెద్ద నెంబర్ అయినా సరే మనము డైరెక్ట్గా బేస్ మెథడ్ స్క్వేర్ అప్లై చేసి చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్క్రీన్ షేర్ చేస్తాను, ఎగ్జాంపుల్ చూద్దాం. సరే బేస్ అంటే మనం చెప్పామన్నమాట. అయితే ఇందులో బెనిఫిట్ చెప్పామన్నమాట. స్క్వేర్ ఆఫ్ ఎ నెంబర్ విచ్ ఈస్ నియర్ టు ఏ పర్టికులర్ బేస్ అనమాట. ఇందులో మళ్ళీ సబ్ బేస్ ఉంటాయి. బేస్ అని సబ్ బేస్ చాలా ఉంటాయి అన్నమాట. లెంతీ అనమాట సిలబస్ ఇది. మనం ఏం చేస్తాము? ఇచ్చిన నెంబర్ స్క్వేర్ పర్పస్ కాబట్టి పర్టికులర్ బేస్ నియరెస్ట్ ఉండాలి. 100 నియరెస్ట్ ఉందా, 1000 నియరెస్ట్ ఉందా, 10,000 నియరెస్ట్ ఉందా మనకు తెలిసిపోతుంది. నెంబర్ తెలిసిపోతుంది అనమాట. అయితే ఇందులో పెన్ని పేపర్ అవసరం లేదు, రఫ్ అనేది ఎలాంటి అవసరం చేయాల్సిన పని లేదు అనమాట. డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసి లెఫ్ట్ నుంచి చేయొచ్చు. ఆన్సర్ డైరెక్ట్ లెఫ్ట్ నుంచి వేసేయచ్చు అనమాట. సింపుల్ ఫార్ములా అనమాట. ఎంత 3 నిమిషాలు టైం పడుతుంది అంతే. అయితే డెమో ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మనము పేరెంట్స్ వస్తారు. మనం ఏం చేస్తామంటే బేస్ మనం సెలెక్షన్ చేస్తుంటాము. సెలెక్షన్ చేసుకొని వాళ్ళు సర్ప్రైజ్ చేస్తాం అనమాట. చూడండి బేస్ వచ్చేసి మనం సెలెక్షన్ చేస్తున్నప్పుడు సపోజ్ మీరు ఏం చేయాలి అన్ని 9s వేయండి. మ్యాక్సిమం 5 9s వేయండి అనమాట. అంటే మీరు ఏం చేశారు? 5 9s వేశారు. పేరెంట్స్ ఏం చెప్పారంటే వచ్చిన ఆడియన్స్ వచ్చేసి ఏదైనా 1 డిజిట్ నెంబర్ చెప్పమన్నారు. వాళ్ళు 1 చెప్పారు. మీరేం చెప్తారు? నేను ఈ నెంబర్ని స్టోర్ చేసి నోట్తో ఆన్సర్ చెప్తాను అని చెప్తారు అనమాట. 5 9s మీరు వేయాలి. అంటే మీరు ముందు చూజ్ చేసుకోవాలి.
మనము బేస్ ఏంటి, బేస్ 100, 1000, 10,000 అని 10th రాసాముడా 9,99,000 రాసాం అనమాట. అంటే ఈ నెంబర్ ఎలా ఉంది, నియర్ టు 10 lakhs ఉంది. అంటే అర్థం ఏంటి, 10 lakhs లో 6 సున్నాలు ఉంటాయి. అంటే రైట్ పార్ట్ లో 6 నెంబర్ రావాలి. ఇది మైండ్ లో పెట్టుకోవాలి ఫస్ట్ పాయింట్. ఇది ఏం లేదు, సింపుల్ అనమాట. సూత్రం నేను చెప్పట్ల, సూత్రం చాలా లెంత్ ఉంటుంది అనమాట. యావధనం తావదనిపించ వర్ధంచ యోజేతి, ఇది సూత్రం అనమాట. ఈ సూత్రం చెప్తే భయపడిపోతారు అనమాట. అంటే మన బేస్ అవేర్నెస్ పర్పస్ కాబట్టి ఆ సూత్రం, సాంస్క్రిట్ సూత్రము, ఇంగ్లీష్ మీనింగ్, దాని ఎక్స్ప్లెనేషన్ మొత్తం చెప్పట్ల. ఫస్ట్ మనం ఏంటంటే ఓన్లీ అవేర్నెస్ అనమాట. ఇట్లా అంటే దీని బెనిఫిట్స్ చెప్పడం పర్పస్ అనమాట. 15 వీళ్ళ పర్పస్ వచ్చి 15 వీడియోస్ వచ్చేసి జనాలలో అవేర్నెస్ తేవాలనే ఉద్దేశం అనమాట. సరేనా? సరే, ఇప్పుడు ఏం చేస్తాము, ఈ నెంబర్ డిఫరెన్స్ చూడాలి. ఫస్ట్ మనం ఐడెంటిఫై అయిపోయింది 10 lakhs బేస్, 10 lakhs లో 6 zeros ఉంటాయి. రైట్ పార్ట్ 6 నెంబర్ రావాలి, అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ డిఫరెన్స్ ఐడెంటిఫై చేయాలి. డిఫరెన్స్ ఎంత అంటే ఈ 9s వదిలేసి రిమైనింగ్ నెంబర్ని వన్ డిజిట్ ఉంది అంటే 10 నుంచి మైనస్ చేయాలి. ఆ 2 నెంబర్స్ ఉంటే 12 నుంచి మైనస్ చేయాలి. అంటే చూడండి, ఇది 9 డిఫరెన్స్ ఉందన్నమాట. అంటే మనం ఏం చేయాలి, ఈ నెంబర్ నుంచి 9 లెస్ చేయాలి. 9 లెస్ చేయాలంటే ఈ 4 9s వేసేయండి. 91లో 9 లెస్ చేస్తే 82. 91లో 9 లెస్ చేస్తే 82. రైట్ పార్ట్ ఎలా వచ్చిందంటే ఆ డిఫరెన్స్ ఎంత 9 అనమాట. దాన్ని స్క్వేర్ చేయండి. స్క్వేర్ చేస్తే 81 వచ్చింది. అయితే బేస్ 10 లక్షల్లో 6 సున్నాలు ఉండబట్టి రైట్ పార్ట్ లో 6 నెంబర్ రావాలి. మరి 2 నెంబర్స్ వచ్చాయి. అందులో మనం ఏం చేసాము, ఈ సున్నాలు యాడ్ చేసాం అనమాట. అందువల్ల బేస్ వచ్చేసి మనము డిసైడ్ చేసుకోవాలన్నమాట. బేస్ డిసైడ్ చేస్తుంటే ఆన్సర్ వచ్చేసి వెరీ వెరీ సింపుల్ అనమాట. అది ఇప్పుడు మనం ఏం చేసాం, నెంబరు నియర్ టు బేస్ తీస్తున్నాం, అవునా? నియర్ టు బేస్ ఉండాలి. ఇందులో సేమ్ అనమాట. ఇది 7 డిఫరెన్స్ ఉంది. ఇందులో 93లో 7 మైనస్ చేస్తే 86. ఆ 7 స్క్వేర్ చేస్తే 49. 10 lakhs బేస్ అవడం వల్ల 4 సున్నాస్ యాడ్ చేసాము. ఇది కూడా అంతే, 2 డిఫరెన్స్ ఉంది. 2 మైనస్ చేస్తే 6 వస్తుందా, ఆ 2ని స్క్వేర్ చేస్తే 1 నెంబర్ కాబట్టి 5 సున్నాలు యాడ్ చేస్తాం అనమాట. అంటే మీరు ఏం చేస్తారంటే ఈ 5 డేస్ మీరు వేయండి, ఈ నెంబరు ఆడియన్స్ చెప్తారు, దాన్ని స్క్వేర్ చేసినట్టయితే ఎలా చేస్తారు, ఆ డిఫరెన్స్ చూడండి. వాళ్ళు 8 చెప్పారు, డిఫరెన్స్ వచ్చేసి 2 అనమాట. అంటే ఈ నెంబర్ నుంచి 2 మైనస్ చేసినట్టయితే 6 వస్తుంది. 2ని స్క్వేర్ చేస్తే 4 వస్తుంది అనమాట. సో వేరే చూస్తున్నాం, సపోజ్ 989 స్క్వేర్ చేయాలి అంటే ఇప్పుడు బేస్ ఎంత 1000 బేస్ అనమాట. 1000 బేస్ అంటే 3 zeros ఉంటాయి. సరే, మనం ఏం చేయాలంటే రైట్ పార్ట్లో 3 నెంబర్స్ రావాలి, అది ఇంపార్టెంట్ అనమాట. దాని పర్పస్ బేస్ చూస్తాం అనమాట. ఇప్పుడు ఎంత డిఫరెన్స్ ఉందంటే ఈ 9 వదిలేయండి, ఈ 9 వదలొద్దు, 20 వచ్చి 9 వదలాలి. అవునా? ఇది ఫార్ములా అప్లై చేయండి, ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10. లేదన్నట్టయితే 89 అన్నప్పుడు 100 అనమాట. 100 నుంచి ఎంత లెస్తుందంటే 11 లెస్తుంది. లేదా ఫార్ములా అప్లై చేస్తే 9 మైనస్ 8 1, 10 మైనస్ 1 అనమాట. మనం ఏం చేయాలి, ఎంత లెస్ ఉంటే ఆ నెంబర్ నుంచి అంత లెస్ చేయాలి. 18 నుంచి 11 మైనస్ చేసినట్లయితే 978 అవుతుంది. 89 నుంచి డిఫరెన్స్ ఎంత ఉంది, 1000లో డిఫరెన్స్ ఎంత 11 మైనస్ ఉండబట్టి 11 మైనస్ చేస్తే 978 అవుతుంది. రైట్ పార్ట్ ఏం చేయాలి, ఆ డిఫరెన్స్ స్క్వేర్ చేయాలి. ఆ 11 డిఫరెన్స్ 11 స్క్వేర్ ఎంత 120. మనం చెప్పాము 11 దాంట్లో ఫస్ట్ మోడల్ అనమాట. 11 అంటే 1 + 1 మిడిల్ వేస్తే ఆన్సర్ అయిపోయింది అనమాట, 121 అనమాట. ఇది మనం చేసే విధానం అనమాట. అంటే మీరు పర్ఫెక్ట్గా ఇప్పుడు 11 స్క్వేర్ 12 స్క్వేర్ వచ్చినట్లయితే మనం ఏం చెప్పింది చూసాము. 19 అంటే ఎంత చెప్పాము, 361 చెప్పాము. చూద్దాం, ఇప్పుడు మనం 19 డిఫరెన్స్ ఇస్తున్నట్టయితే 19 డిఫరెన్స్ ఏమవుతుంది 981 అనమాట. 981 స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేసినట్టయితే ఇప్పుడు డిఫరెన్స్ ఎంత ఉంది అంటే మనము 100 నుంచి 81 మైనస్ చేయాలి, 19 అనమాట. అది ఇబ్బంది అనిపిస్తుంది సార్ అంటే ఫార్ములా అప్లై చేయండి. ఈ ఫస్ట్ 9 వదిలేసి 9 మైనస్ 8 1, 10 మైనస్ 1 9 అనమాట. 19 డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, 81 నుంచి 19 మైనస్ చేయాలి. అయితే 19 మైనస్ చేయాలంటే నేను చేయలేను, అవునా? నేనేం చేస్తాను, 20 మైనస్ చేసి 1 ప్లస్ చేస్తాను. 19 మైనస్ చేయాలంటే నాది ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే 20 మైనస్ చేసి 1 ప్లస్ చేస్తాను. నేను మన డేట్ ఆఫ్ బర్త్ వీడియో చూసినట్టయితే చెప్పాను, దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ దాంట్లో టెక్నిక్ చెప్పాను అనమాట. అంటే 19 ఇబ్బంది అవడం వల్ల మనం ఏం చేస్తామంటే 81లో 20 మైనస్ చేస్తాం, 61 అవుతుంది. 1 ప్లస్ చేస్తే 62, 962. రైట్ పార్ట్ ఏమవుతుంది, ఆ డిఫరెన్స్ ఎంత ఉందిరా 19 డిఫరెన్స్ బట్టి 19 స్క్వేర్ చేస్తే 361 అనమాట. ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్గా వచ్చిందనమాట. ఇలా మనం ఏం చేయాలంటే పర్ఫెక్ట్గా చేయాలన్నమాట. కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే క్యార్ నెంబర్స్ వస్తాయన్నమాట. క్యార్ నెంబర్స్ ఎలా చేయాలి సేమ్ అంతే.
మనం చెప్పినట్టు అనమాట. అప్పుడు ఏం చేస్తాం, 100 డిఫరెన్స్ వస్తే ఇబ్బంది. 100 ఇచ్చినట్టు బేస్ చాలా జాగ్రత్త చేయాలి. 18 స్క్వేర్ చూడండి, లేదంటే 88 చేద్దాం. 88 స్క్వేర్ ఎలా ఉంది, బేస్ ఎంత ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. బేస్ అంటే 100 బేస్ అనమాట. ఎలా ఐడెంటిఫై చేస్తాం సార్ అంటే, 3 నెంబర్స్ ఉన్నప్పుడు 3 జీరోస్ 1000 బేస్ అనమాట. ఇక్కడ 2 నెంబర్స్ ఉన్న బట్టి 2 జీరోస్ నెంబర్ ఏది, పవర్స్ ఆఫ్ 10లో 100 అనమాట. ఈ డిఫరెన్స్ ఎంత ఉంది, 12 ఉంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఇట్లా 100 బేస్ ఇచ్చినప్పుడు రైట్ సైడ్ నెంబర్ వేయాలి, 12th నెంబర్ వేయాలి, 144. అయితే 100 బేస్ అవడం వల్ల రైట్ పార్ట్లో 2 నెంబర్స్ మాత్రం రావాలి. మరి 1 ఏమవుతుంది, క్యారీ అవుతుంది అనమాట. అంటే మన బ్రెయిన్లో అట్టి పెట్టాలి. నెక్స్ట్ ఏం చేయాలి, 12 డిఫరెన్స్ ఉంది బట్టి 88 నుంచి 12 మైనస్ చేసినట్టయితే 76 వస్తుంది. 1 క్యారీ 77. దిస్ ఇస్ ద ఆన్సర్ అనమాట. అది మీరు చేసినట్టయితే, మాన్యువల్ చేసినట్టయితే ట్రెడిషనల్ సిస్టంలో చాలా టైం పడుతుంది. సార్ ఇప్పుడు ఏం చేసాము, మనము ఆల్ నెంబర్స్ ఏం చేసాము, లెస్ దెన్ బేస్ చేసాము. సార్ మరి 2 మోడల్స్ ఉన్నారంటే 2 మోడల్స్ ఉన్నాయి. చూడండి, 108 ఉంది. 108ని స్క్వేర్ చేయాలి. ఎంత టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఏమిది, అబ్జర్వేషన్ చేసాము. అంటే 100 నియరెస్ట్ ఉంది నెంబరు, అంటే బేస్ నియరెస్ట్ ఉంది. బేస్ ఏంటి, 100 బేస్. సరే అయిపోయింది. ఈ నెంబరు ప్లస్ ఉందా మైనస్ ఉందా అంటే ప్లస్ ఉంది. ఎంత ప్లస్ ఉంది, 8 ప్లస్ ఉంది. పైన మనం ఏం చేసాము, 12 మైనస్ ఉన్న బట్టి ఈ నెంబర్ నుంచి 12 మైనస్ చేసాము. ఇప్పుడు ఈ నెంబరు ప్లస్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఎంత యాడ్ చేయాలి, ఎంత ప్లస్ ఉంటే బేస్ మీద అంత యాడ్ చేస్తాము. 8 ప్లస్ ఉండి బట్టి 8 యాడ్ చేస్తే 116 అనమాట. నెక్స్ట్ వచ్చేసి రైట్ పార్ట్ ఏం చెప్పాను, ఆ డిఫరెన్స్, బేస్తో డిఫరెన్స్ అది మైనస్ ఉండొచ్చు ప్లస్ ఉండొచ్చు అనమాట. ఆ బేస్ డిఫరెన్స్ మనం ఏం చేస్తామంటే స్క్వేర్ చేస్తాము. 8 డిఫరెన్స్ ఉన్న బట్టి 8 సార్ అంతా 64 అనమాట. 1007 ఉంది, దీన్ని స్క్వేర్ చేయాలి. ఇప్పుడు మన బేస్ ఎంత, 1000 బేస్. ఈ నెంబర్ ఎలా ఉంది, మోర్ దెన్ బేస్ ఉంది. ఎంత మోర్ ఉంది, 7 మోర్ ఉంది. ఫస్ట్ మనం ఏం చేయాలి, డైరెక్ట్ ఆన్సర్ వేసేయచ్చు 1000 బేస్ అయితే అనమాట. ఆ 7ని యాడ్ చేయాలి. దేని యాడ్ చేయాలి, ఇచ్చిన నెంబర్ యాడ్ చేయాలన్నమాట. ఇవన్నీ మన ప్రశ్న అడగదు పిల్లల్ని. ప్రశ్న ఏది అడుగుతున్నానో ఎవరు లేడు కాబట్టి నేనే ప్రశ్న అడుగుతూ నేనే సమాధానం చెప్తున్నాను అనమాట. క్లాస్ చెప్పేటప్పుడు పిల్లల్ని అడగాలి, బేస్ ఏంది, ఎంత ప్లస్ ఉందా మైనస్ ఉందా, ఎంత ప్లస్ ఉంది, ప్లస్ ఉంటే ఏం చేయాలి, 7 యాడ్ చేయాలంటారు. ఏ నెంబర్ యాడ్ చేయాలి అంటే వాళ్ళు 1007 అంటారు. అన్ని వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ చేయాలి. 1000 ప్లస్ 7 ప్లస్ 7 అంటే 1014 అనమాట. రైట్ పార్ట్ ఆన్సర్ ఎలా వస్తుంది, ఆ డిఫరెన్స్ 7ని స్క్వేర్ చేయాలి. 7 స్క్వేర్ అంతా 49. ఆన్సర్ రైటా తప్ప అని పిల్లల్ని అడిగినట్టయితే కొంతమంది పిల్లలు తప్పు సార్ అంటారు. ఏం తప్పు చేసాం, నేను రైటే వేసే ఆన్సర్ దబాయిస్తే లేదు సార్, బేస్ 1000 కావడం బట్టి రైట్ పార్ట్లో 3 నెంబర్స్ రావాలి. మీరు 2 నెంబర్స్ వేసారంటే రైటే, మీ స్కూల్ వస్తే జాగ్రత్త క్లాస్ చెప్పాలి అని చెప్పాలన్నమాట. అవునా, అంటే పిల్లలు ఏంటంటే తప్పు చేపించి రైట్ అని నిరూపణ చేసినట్టయితే పిల్లలు అన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. పిల్లలు ఏంది, సార్ తప్పు చేశాడు, నేనే ఐడెంటిఫై చేసిన తప్పు, సార్ అసలు మ్యాథ్స్ చెప్తాను వచ్చాడు మహానుభావుడు, 1000 బేస్ అయితే 49 బేస్ రైట్ ఆన్సర్ అన్నాడు, ఇంటికి పోయి చెప్తారు, మమ్మీతో చెప్తాను అనమాట. అని వచ్చి నేనే చెప్పాను, అందరూ ఎవరు చెప్పలేదు, నేను అబ్జర్వేషన్ చేసి 1000 బేస్ అవడం వల్ల 3 నెంబర్స్ ఉన్నాను చెప్పాను సార్, శభాష్ అన్నా అని చెప్తారన్నమాట. అలా మనం ఎంత నెంబర్ అయినా సరే మనము ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని స్కోర్ చేయాలి. మాన్యువల్ చేసినట్టయితే చాలా టైం పడుతుంది. ఫస్ట్ మనం ఏం చేయాలి, బేస్ ఐడెంటిఫై చేయాలి. ఇది 100, 1000, 1 lakh బేస్ అనమాట. అవునా, 1,05,000 అంటే 1 lakh బేస్, 5 జీరోస్ ఉంటాయి. ఈ నెంబర్ ఎలా ఉంది, మోర్ ఉంది. ఎంత మోర్ ఉంది, 5 మోర్ ఉంది. 5 యాడ్ చేసినట్టయితే 1 lakhs 1,10,000 అనమాట. 1,10,000. నెక్స్ట్ వచ్చేసి ఆ డిఫరెన్స్ పైన ఏం చేయాలి, స్కోర్ చేయాలి. 5 స్క్వేర్ ఎంత, 25. ఆ డూప్లెస్ ఫార్ములా చేసినట్టయితే అసలు ఎంత విచిత్రమైన డూప్లెస్ ఫార్ములా, ఈ నెంబర్ స్క్వేర్ చేసేయచ్చు. అంటే వేదిక్ మ్యాథ్స్ లో డూప్లెస్ ఫార్ములా పర్ఫెక్ట్ అయితే ఆ నెంబర్ రాసానని, ఎంత నెంబర్ రాసినా నాకు తెలియదు, ఏదో టైప్ చేసాను మొత్తం 100, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, 23 crores అనమాట. 15 lakhs 42,000 154 వేసా. ఆ నెంబర్ని స్క్వేర్ చేసి డైరెక్ట్ ఆన్సర్ వేయచ్చు. మరి బేస్ బదులు అప్లై అవుతుందంటే బేస్ బదులు అప్లై అవ్వదు. అది యూనిక్ అనమాట, పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. మనము దానిలో పర్ఫెక్ట్ అయినట్టయితే ఆ స్కోర్స్లో 100% మనము ఆ నెంబర్ స్కోర్ చేయొచ్చు అనమాట. చూడండి, ఆ నెంబర్ 22 crores అంటే ఎన్ని స్టెప్స్ చేయాలి మనం. ఆ డూప్లెస్ ఫార్ములా పర్ఫెక్ట్ అయితే వితౌట్ స్టెప్ వితౌట్ మనము డైరెక్ట్ ఆన్సర్ వేస్తాం. లిమిటేషన్ లేదనమాట. ఎంత నెంబర్ అయినా సరే స్క్వేర్ చేసి పడేయచ్చు అనమాట. అంత డెప్త్ సబ్జెక్ట్ అనమాట. మనం ఏం చేయాలి, రైట్ సైడ్ డిఫరెన్స్ స్క్వేర్ చేయాలి. 5 25. అది మనం ఏం చెప్పాము, రైట్ పార్ట్ లో బేస్ లో ఎన్ని సున్నాలతో ఉంటాయో అన్ని నెంబర్స్ రావాలని చెప్పాము. 1 lakh బేస్ లో 5 జీరోస్ ఉన్న బట్టి 5 నెంబర్స్ రావాలి కాబట్టి 3 జీరోస్ యాడ్ చేస్తాము. ఇది
మన బేస్ మెథడ్లో స్కోర్స్ చెప్పే విధానము. సూత్రం వచ్చేసి యావధనం తావధానకృత్య వర్ధంచ యోజయత్. ఇది సూత్రం అన్నమాట. అర్థమైందంటే ఇంగ్లీష్ అర్థం, తెలుగు అర్థం చెప్తాను. ఇచ్చిన నెంబరు బేస్ మీద ఎంత లెస్ ఉంటే ఆ నెంబర్ నుంచి అంత లెస్ చేయాలి, ఎంత మోర్ ఉంటే ఆ నెంబర్ అంత కలపాలి. లాస్ట్ ఏమో ఈ సూత్రంలో వర్ధంచ యోజతనం, రైట్ సైడ్ పార్ట్ నెంబర్ సూత్రం వచ్చేసి ఆ డిఫరెన్స్ ఏం చేస్తాము, స్కోర్ చేసి వేస్తాము. అంటే బేస్ని బట్టి మనం ఏం చేస్తామంటే సున్నాలు డిసైడ్ చేస్తాము. పైన మనం చూసాం 88 స్కోర్ చేసినట్టుంది. ఇప్పుడు ఏమవుతుంది, 1/4 వచ్చినప్పుడు 1 క్యారీ అవుతుంది అనమాట. అంటే 100 బేస్ వచ్చినప్పుడు ఆన్సర్ రైట్ నుంచి వేయండి, 1000 బేస్ వచ్చినప్పుడు ఆన్సర్ లెఫ్ట్ నుంచి వేయచ్చు అనమాట. చూసి వాళ్ళు ఏం చేస్తారంటే వీటి మీద ఇంప్రెషన్ పడదనమాట. ఈ పై నెంబర్ చూస్తే ఇంప్రెషన్ బాధపడుతుంది. ఇది ఈ నెంబర్ చేసినట్టు స్కోర్ చాలా ఇంప్రెషన్ పడుతుంది అనమాట. అంటే మీరు డిసైడ్ చేసుకోవాలి, డెమో ఇచ్చేటప్పుడు ఫైనాన్స్ మీరు వేయాలి అంటే ఎమ్మడే మైండ్లో రావాలి, ఇది లెస్ బట్టి లెస్ చేయాలి, రైట్ సైడ్ మారదు, ఆ డిఫరెన్స్ బట్టి స్కోర్ చేస్తాం అనమాట. ఇది వచ్చేసి మన కాన్సెప్ట్ అనమాట. రేపు వచ్చేసి బేస్ మెథడ్లో సారీ రైట్ నెంబర్ రూల్ అనమాట. మనం ఏం చేసాము, లెఫ్ట్ నెంబర్ చేసాము, మరి రైట్ నెంబర్ అప్పటి నుంచి ఫోన్ చేసి చంపుతున్నాడు, సార్ ఇదేం సార్ నాది అన్నం పెట్టరా, లెఫ్ట్ నెంబర్ అన్నం పెట్టారని ప్రాణం చేస్తున్నారు అనమాట. అందులో నెక్స్ట్ వీడియో మనం ఏం చేస్తామంటే యాడ్ ద రైట్ నెంబర్ రూల్. అప్పుడు బిర్యానీ ఏం చేయాలి, రైట్ వాడు 10 షేర్ చేయాలి, లంచ్ టైంలో లెఫ్ట్ వాడు షేర్ చేయాలన్నమాట. అది మీ మమ్మీతో ఏం చేస్తారంటే, మమ్మీ 3 బాక్సులు ఇవి, ఆ వేదిక మీద సార్ వచ్చిన మా క్లాస్ చంపుతున్నాడు, రైట్ నెంబర్ అంటే లెఫ్ట్ నెంబర్ అంటాడు, రేపు వచ్చి బ్యాక్ నెంబర్ అంటాడు, నీ ఇష్టం, నేను స్కూల్ మానేస్తాను చెప్పండి అనమాట. అవునా? సరే ఇదేంటంటే ఎంజాయ్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్ తోటి ఫుల్గా ఆటలాడండి అనమాట. ఆటలాడిన తర్వాత మీ ఫ్రెండ్స్ ఏమన్నారో వాట్సాప్లో వీలుంటే పెట్టండి, కామెంట్ పెట్టండి అనమాట. కాబట్టి మేము హ్యాపీ. థ్యాంక్ యూ.